నారాయణపేట జిల్లా కొడంగల్లో ఏర్పాటు చేసిన కృతజ్ఞతల సభను ఏర్పాటు చేశారు. తన గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలపడానికి కార్యకర్తలతో శివాజీ చౌరస్తా నుండి ఏబీకే ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీతో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి అతని అభ్యర్థిగా భావించుకుని తనను ఎలాగైనా ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికల్లో పాలమూరు ఎంపీ స్థానం ఓడిపోతే తనకు అవమానకరంగా ఉంటుందని పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నో పుకార్లు లేపారని విమర్శించారు. అభివృద్ధి విషయంలో కూడా తమకు అన్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసినప్పటికీ పట్టుదలతో మోదీకి ఇచ్చిన మాటకు ప్రజలు కట్టుబడి ఉండడం చాలా సంతోషకరమన్నారు. పాలమూరు అభివృద్ధికి ఎప్పుడు బీజేపీ కట్టుబడి ఉందని, గతంలో కూడా ఎప్పుడు కూడా బీజేపీ అధికారంలో లేనప్పటికీ కేంద్రం ద్వారా అనేక పనులను, ప్రాజెక్టులను, నిర్మాణాలను చేపట్టిందని అన్నారు ఎంపీ డీకే అరుణ. పాలమూరు పార్లమెంట్ ఎన్నిక ఏ విధంగా జరిగిందో మీ అందరూ చూసింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారే స్వయంగా నేనే నిలబడ్డానన్నటువంటి విధంగా ప్రచారం చేసిండ్రు. ఆయననే ఇక్కడ పోటీ చేస్తున్నట్టు ప్రచారం చేసిండ్రు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అరుణమ్మ గెలవకూడదు, భారతీయ జనతా పార్టీ గెలవకూడదు అనేటటువంటి పెద్ద ఎత్తున వాళ్ళు చేయనటువంటి ప్రయత్నం లేదు. ప్రతి ప్రయత్నం చేసిన వాళ్ళు మనం ఓడగొట్టడానికి. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గాని, నాయకులు గాని ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా అధికార పార్టీ ఎన్ని రకాల భయభ్రాంతులకు గురి చేసినా, ఏ రకమైనటువంటి ఫోన్లు చేసి బెదిరించినా, గ్రామాల్లో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన, కొంతమంది వ్యాపారాలు ఉన్న వాళ్ళని వ్యాపార పరంగా కూడా బెదిరించిన, ఎవరిని ఏ రకమైనటువంటి బెదిరింపులకు గురి చేసినా ప్రతి ఒక్కరు కూడా ఒక కమిట్మెంట్ తో ధైర్యంగా మొక్కవనటువంటి ధైర్యంతో నిలబడి భారతీయ జనతా పార్టీకి కమల పువ్వు గుర్తు మీద ఓటేసి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఓటు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి వారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు. మల్కాజిగిరిలో అంతకుముందు ఎంపీగా పోటీ చేసిన ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ శాసనసభ్యుడిగా మళ్ళీ పోటీ చేసిండ్రు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా. ఆ రోజు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్లన్నీ 1,07,000 ఓట్లు వారికి వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో. ఆ రోజు నేను ముఖ్యమంత్రి అయితే అని చెప్పి వారు ఓటు అడిగి ఓటు వేయించుకుంటే 1,07,000 వచ్చినాయి. మొన్న ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్ల నాటికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ ఓటు అడిగింది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, కొడంగల్ అభివృద్ధి కావాలి, అరుణమ్మ గెలిస్తే అభివృద్ధి కాదు, నేనుంటేనే అభివృద్ధి అవుతుంది, భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే ఉపయోగం లేదనే విధంగా ప్రజల్ని ఎన్నో రకాలుగా మభ్యపెట్టేటటువంటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.